నమస్తే వెల్కమ్ టు 1 టీవీ న్యూస్ నేను తరంగిణి బులెటిన్ డీటెయిల్స్ చూస్తే శ్రీకాళహస్తి మండలం తొండమనాడులో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలో సప్త ద్వారాలు ఏర్పాటు చేసి వైకుంఠనాథుని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ఆవరణమంతా చలవ పందిళ్లు వేసి విద్యుత్ దీపాలంకరణలతో సుందర శోభితంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే శ్రీకాళహస్తిలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీయకాంతాయ కళ్యాణనధేర్ధనాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము తొండమానపురం. ఈ యొక్క తొండమానపురం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేతగా వెంకటేశ్వర స్వామి వారు అభయహస్తంతో ధ్యానముద్రతో ఆసీనులై ఉన్నారు. వెంకటేశ్వర స్వామి చిన్నమామ గారిని తొండమాన కోరిక మీద వైకుంఠంలో ఏ విధంగా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతముగా ఉంటారో అదే రూపంలో ఈ యొక్క కోటలో వెలిసి తొండమాన చక్రవర్తిని ధరింపజేశారు. అటువంటి స్వామివారి దేవాలయాన్ని మనం ముక్కోటి ఏకాదశి అనగా రేపు జనవరి 10వ తేదీన స్వామివారి యొక్క ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటాము. ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే మనకు మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు కోసం